కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పాట్కు చేరుకున్నారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశించారు సీఎం. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స చేయాలని సూచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పాట్కు వచ్చారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశించారు సీఎం. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స చేయాలని సూచించారు. ఈ ప్రమాదంపై వివిధ పార్టీలకు చెందిన నేతలు దిగ్భ్రాంతి చెందారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మరోవైపు ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఒక్కో మృతుని కుటుంబానికి 2 లక్షలు, గాయపడ్డ బాధిత కుటుంబానికి 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సంఘటనా స్థలం నుంచి డీటెయిల్స్ అందించడానికి ధనరాజ్ లైవ్లో ఉన్నారు. ధనరాజ్, ఫైర్ యాక్సిడెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, హైదరాబాద్లోని పాత బస్తీలో ఉన్నటువంటి గుల్జార్ హౌస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 17 మంది స్పాట్లోనే చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందినటువంటి ఈ 17 మందిలో 7 చిన్నారులు ఉన్నారు, 3 మహిళలు ఉన్నారు, మరికొంతమంది కూడా పురుషులు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ ఘటన పైన కూడా ఇప్పటికే ఫైర్ డీజీ నాగిరెడ్డి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం రికార్డు ఇచ్చారు. అదేవిధంగా మొత్తం ఘటనా స్థలానికి చూసినట్టయితే పొన్నం ప్రభాకర్ కూడా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతులకు సంబంధించిన వారికి 2 లక్షల రూపాయలు, అదేవిధంగా గాయపడ్డ వారికి 50,000 రూపాయలను అందించారు. ఈ విషయం పైన మనతో మాట్లాడేందుకు గాను అదేవిధంగా ఫైర్ డీజీ అయినటువంటి నాగిరెడ్డి ఉన్నారు. ఆయనతోటి కూడా మాట్లాడిస్తాము. మనం ఇప్పటి వరకు చూసినట్టయితే ఎవరైతే 17 మంది చనిపోయారో ఆ 17 మంది వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించారు. మొత్తం మీద ఇందులో చాలా వరకు 7 పిల్లలు ఉన్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే మోడీ పల్స్, అదేవిధంగా కృష్ణ సంబంధించినటువంటి జ్యువెలర్స్, ఈ 2 షాపులు కూడా యాజమాన్యం ఒకటే కావడం, అదేవిధంగా ఈ ఉమ్మడిగా ఉంటున్నట్టు ఈ ఫ్యామిలీలో మరికొంతమంది ఈ ఎండాకాలం సెలవులు కావడంతో కూడా కొంతమంది ఈ ఫ్యామిలీ దగ్గరికి వచ్చినారు. ఈ క్రమంలోనే రాత్రి అంటే సమయంలో నిద్రపోయినటువంటి క్రమంలో ఏసీలు ఆన్ చేశారు. ఆ తర్వాత గాఢ నిద్రలో ఉన్నటువంటి క్రమంలోనే ఒకసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఉదయం మొత్తం దట్టమైనటువంటి పొగలు, ఈ పెద్ద ఎత్తున ఎగిసిపెట్టినటువంటి మంటలతోటి కూడా ఉక్కిరి బిక్కిరి ఆడక, శ్వాస ఆడక కూడా చాలా వరకు ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయినట్లు. అంటే నిజాం కాలం సంబంధించినటువంటి భవనం కావడం, లోపల చాలా ఇరుకైనటువంటి గదులు ఉండడం, కింద చూసినట్టయితే కమర్షియల్ గా సంబంధించినటువంటి పల్స్ జ్యువెలరీ అండ్ గోల్డ్ సంబంధించినటువంటి షాపులు 2 ఉన్నాయి. ఈ క్రమంలో వారితో ఇందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఉన్నట్టుగా తెలుస్తామంటే మొత్తం 17 మంది మొత్తం ఈ అగ్ని ఆహుతికి వాళ్ళు చనిపోయారు. వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా మొత్తం ఇప్పటికే అధికారులు కూడా వెల్లడించారు. మొత్తం ఈ ఫైర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా చాలా 16 నిమిషాల్లోనే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంబంధించినటువంటి ఫైర్కి సంబంధించినటువంటి ఏవైతే అగ్నిమాపకు సంబంధించినటువంటి సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా రెస్క్యూ చేసినప్పటికీ కూడా వాళ్ళంతా ఒకే ఫ్యామిలీలో 17 మంది చనిపోవడం చాలా విషాదకరమైనటువంటి ఘటన చెప్తున్నారు. వీళ్ళంతా కూడా వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి ఫ్యామిలీ కావడము, అదేవిధంగా ఇందులో 7 చిన్నారులు ఉన్నారు, మహిళలు 3 ఉన్నారు, మరికొంతమంది మొత్తం కలిపితే ఒకే ఫ్యామిలీలో 17 మంది చనిపోయినటువంటి ఈ విషాద ఘటనతోటి కూడా స్థానికంగా చాలా వరకు ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అదేవిధంగా ఒక ఫ్యామిలీలో ఇలా మేజర్ సంబంధించినటువంటి 17 మంది చనిపోవడంతో వాళ్ళంతా విషాద ఘటన అని కూడా వాళ్ళంతా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ప్రమాదం జరిగిన వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, అదేవిధంగా డీజీపీ జితేందర్తో పాటుగానే అదేవిధంగా పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మొత్తం మంది వచ్చి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా మృతులకు సంబంధించినటువంటి ఎవరైతే కుటుంబానికి 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయలు తక్షణమే ప్రభుత్వ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్తున్నారు. అయితే మనతోని ఇప్పుడు ఫైర్ డీజీ నాగిరెడ్డి కూడా పూర్తిగా ఈ ఘటనకు సంబంధించినటువంటి లోపలికి వెళ్ళారు. అదేవిధంగా 4-5 రూమ్లు ఉన్నాయి పైన ఫస్ట్ ఫ్లోర్లో, అదేవిధంగా కింద సెల్లార్లో వీళ్ళంతా కమర్షియల్గా 2 ఫ్లోర్లను కూడా ఉపయోగిస్తున్నారు. కాబట్టి పైన ఫ్లోర్లో ఈ 17 మంది వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి క్రమంలో రాత్రి చాలా గాఢ నిద్రలోనే ఈ షార్ట్ సర్క్యూట్ తోటి అగ్ని ప్రమాదం
సంభవించింది. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి ఏసీ కంప్రెషర్లు కూడా పేలాయి. అందులో ఉన్నటువంటి సిలిండర్లు, వంట సామాగ్రికి సంబంధించిన సిలిండర్ కూడా ఒకేసారి పేలడంతో ఈ మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో కూడా ఈ మృతుల సంఖ్య ఇంతవరకు పెరిగింది. అంతేకాకుండా మొత్తం ఈ ఓల్గా అంటే ఈ రెండు కృష్ణ పల్స్ కావచ్చు, అదేవిధంగా మోడీ ఈ గోల్డ్ అండ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి షాప్కు ఒకే ఎంట్రీ ఎగ్జిట్ ఉండటంతో ప్రధానంగా ఈ ఫైర్ యాక్సిడెంట్లో మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కూడా గల కారణాలలో మృతుల సంఖ్య పెరిగిందని మాత్రము ఇప్పటివరకు ప్రాథమికమైనటువంటి ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ రెండు అంటే ఫస్ట్ ఫ్లోరు, కింద ఫ్లోరు, అదేవిధంగా సెల్లార్కి సంబంధించినటువంటి ఫ్లోర్ ఉండడంతో మొత్తానికి అన్నిటికీ కలిపి కూడా ఒకే ఎగ్జిట్ ఉండటంతో ఈ ఫైర్ నుంచి బయటపడడానికి చాలా వరకు ఇరుకైన గదులు ఉండడము తోటి ఈ చిన్నటువంటి షటరు మెయిన్ గేటు వాళ్ళ మాత్రము ఇటు ఇన్వెస్టిగేషన్ లో చెప్తున్నారు. చాలా నుంచి కమర్షియల్ కాంప్లెక్స్ బిల్డింగ్లన్నీ కూడా ఇక్కడ వ్యాపార సముదాయాలు వెలిశాయి. దీనికి ఫైర్ ప్రికాషన్స్ ఏ రకంగా కూడా పాటించకపోవడము, అదేవిధంగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సంబంధించి ఒకే గేటు ఉండటంతో మేజర్గా ఈ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తం ఈ ఫైర్కి సంబంధించినటువంటి ఏదైతే అగ్ని ప్రమాదం జరిగినటువంటి క్రమంలో గుల్జార్ హౌస్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంటే పాత బస్తీ ప్రాంతం అంతా చాలా వరకు విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపున చూసినట్టయితే ప్రభుత్వం తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కూడా మంత్రి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా స్పాట్కు చేరుకున్నారు. తక్షణ సంబంధించినటువంటి సహాయ సహకారాలతో పాటుగాను అగ్ని ప్రమాదంకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇన్వెస్టిగేషను, అదేవిధంగా వాళ్ళు సంబంధించినటువంటి ఎవిడెన్స్లన్నింటినీ కూడా ఇప్పటికే సీజ్ చేశారు. ఆ తర్వాత ఫర్దర్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా ఉండబోతుంది. ఈ ఫైర్ యాక్సిడెంట్కి గల సంబంధించినటువంటి కారణాలు ఏమై ఉంటాయి, అదేవిధంగా మృతులు ఏ విధంగా వాళ్ళు ఏ సమయంలో నిద్రపోయి ఉంటారు, ఏ లోపల వారు తేరుకునే లోగానే మొత్తం ఈ ఫైర్ వాళ్ళను చుట్టుముట్టింది. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్లో మొత్తం 17 మంది అంటే స్పాట్లోనే 8 నుంచి 9 మంది చనిపోయారు. ఆ తర్వాత వివిధ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఆ తర్వాత వాళ్ళ మరణాల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటివరకు 17 మంది వరకు అఫీషియల్గా ప్రకటించినప్పటికీ కూడా మరికొంత ఒకరిద్దరు పరిస్థితి కూడా చాలా వరకు క్రిటికల్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ పైన మనము చూసినట్టయితే కూడా ఇక్కడ మొత్తం డీజీపీ జితేందర్ వచ్చారు, అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అదేవిధంగా ఓల్డ్ సిటీ సౌత్ జోన్ డీసీపీ అయినటువంటి స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో కూడా మొత్తం పెద్ద ఎత్తున టీం ఒక 10 బృందాలుగా వచ్చి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాయి. ఏదైతే మేజర్ సంబంధించినటువంటి ఫైర్ ఉందో ఆ ఫైర్ని అంతా కూడా కంట్రోల్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎలాంటి స్మోక్ కానీ ఎలాంటి పొగలు ఏవి లేకుండా కూడా పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి క్రమంలో మొత్తం ఎవరైతే మృతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. వారికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత బంధువులందరికీ వాళ్ళ డెడ్ బాడీలను అప్పగించారు. మొత్తం ఇప్పటివరకు ప్రభుత్వం అంతా కూడా ఈ పాత బస్తీలోని గుల్జార్ హౌస్లో ఉన్నటువంటి ఫైర్ యాక్సిడెంట్ సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే సేకరిస్తుంది. మరోవైపున గాయపడ్డ వారికి సంబంధించినటువంటి వారి వివరాలన్నింటినీ కూడా తెలుసుకుంటుంది. తక్షణం సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి సహాయ సహకారాలన్నింటినీ కూడా ఓవైపున ప్రభుత్వం అందజేస్తుంది. మరోవైపున అధికార యంత్రాంగము ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని తెలుసుకున్న 16 నిమిషాల లోపలనే ఇక్కడ ఉన్నటువంటి మొగల్పురాలోని ఉన్నటువంటి ఫైర్కి సంబంధించినటువంటి రెస్క్యూ సంబంధించిన టీం రంగంలోకి దిగింది. మరోవైపున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి మిగతా ఫైర్ రెస్క్యూ సంబంధించినటువంటి టీంలన్నీ కూడా రంగంలోకి దిగాయి. మొత్తం 10 బృందాలుగా చేరుకొని ఓవైపున హైడ్రాకు సంబంధించినటువంటి టీం కూడా రంగంలోకి దిగింది. ఇక లాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి కంట్రోల్ చేసేందుకు గాను సౌత్ జోన్ సంబంధించి పోలీసు బృందం అంతా కూడా రంగంలోకి దిగి తక్షణ సంబంధించినటువంటి సహాయ సహకారాలను అందజేయడము, రెస్క్యూ చేయడంలో మొత్తం టీం అంతా కూడా ఒక సమన్వయం చేసుకుంటూ కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ను కంట్రోల్ చేసినప్పటికీ కూడా మొత్తం 17 మంది ఒకే కుటుంబంలో చనిపోయినటువంటి విషాద ఘటన ఒకసారిగా పాత బస్తీని అంతా కూడా దావనంలా వ్యాపించడం, అదేవిధంగా ఈ విషాద ఘటనతోటి కూడా స్థానికులంతా కూడా చాలా విషాదాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఒకసారి నాగిరెడ్డి తోటి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సార్, ఈ ఇన్సిడెంట్ సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఎలా ఉంది? మనం చూస్తున్నాం నాగిరెడ్డి మరికొద్దిసేపట్లో మనతోటి స్పందిస్తారు. అదేవిధంగా మొత్తం ఈ ఫైర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా
చాలా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించామని ఆయన చెప్పారు. ఇందులో మొత్తం 7 చిన్నారులు ఉండడం, అదేవిధంగా మహిళలు, పురుషులు ఉండడం, చాలా వరకు ఒకే ఫ్యామిలీలో 17 మంది చనిపోయినటువంటి ఈ ఘటన చాలా వరకు కలిసివేస్తుందని చెప్పారు. మరోవైపున చూసినట్టయితే అధికార యంత్రాంగం పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కూడా చాలా వరకు మొత్తం పరిశీలన కొనసాగించారు. అదేవిధంగా తక్షణ సహాయకు సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే మృతుల కుటుంబానికి 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయలను అందించినట్లుగాను ఇప్పటికే ప్రభుత్వ పరంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మరోవైపున కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి కూడా ఆయన స్పందన కూడా వ్యక్తం చేశాడు. మరోవైపున చూసినట్టయితే ఈ ఇన్సిడెంట్ పైన ప్రధానమంత్రి మోడీ కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. మొత్తం ఈ ఫ్యామిలీ అయితే చూసినట్టయితే వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి ఫ్యామిలీ కావడం, అదేవిధంగా చాలా ఏళ్లుగా అంటే నిజాం కాలం నుంచి కూడా ఇక్కడే నివాసం ఉంటూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. తోటి బంధువులతోటి కూడా వ్యాపారం నిర్వహించేందుకు ఈ కాంప్లెక్స్లోనే దశాబ్దాలుగా మొత్తం మీద ఇక్కడే నివాసం ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఈ కుటుంబంలో మేజర్ ఫైర్ యాక్సిడెంట్ తోటి చాలా వరకు విషాద ఘటనే జరిగింది. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి తోటి కుటుంబీకులంతా చాలా వరకు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపున చనిపోయినటువంటి మృతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉస్మానియా హాస్పిటల్లో మొత్తం మార్పిడి జరుగుతుంది. సార్, దీనిపైన మనకు నాగిరెడ్డి కూడా డీజీ నాగిరెడ్డి కూడా మాట్లాడేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు.